హలో అందరికీ. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ టెంపుల్ చాలా మందికి తెలీదనమాట. ఈ మధ్య కొంచెం కొంచెంగా తెలుస్తుంది చాలా మందికి. అండ్ ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి రూ. 50. రూ. 50లో మనకి లోపల హనుమంతుడి మీద లేజర్ షో వేస్తారు. అది కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి విజయనగరం జిల్లాలోని లొకేట్ అయి ఉందనమాట. ఈ టెంపుల్ ఫౌండర్ వచ్చేసి ఈయన. అండ్ రామనారాయణం అనేది ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం దగ్గర ఉన్న ప్రముఖ పర్యాటన ప్రదేశం అనమాట. ప్రకృతి మధ్యలో నిర్మించిన ఒక అద్భుతమైన బాణం షేప్ అంటే బాణం గుర్తు కలిగిన రామాలయం అని చెప్పొచ్చు. మీరు ఈ గుడికి రాగానే అనుకున్న విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద విల్లు బాణం ఆకారంలో జై నిర్మించిన శ్రీరామ్, ఒక జై రామాలయం. శ్రీరామ్. ఒక్కసారి పంతులు గారు రామనారాయణం చెప్తున్నారు శ్రీమద్ గుడి గురించి, రామాయణ ప్రాంగణం. ఒక్కసారి వినండి. ఈ రామనారాయణ ప్రాంగణం మొత్తం బాణం ఆకారంలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా రామాయణం, రాముల వారి జీవిత చరిత్ర, మన జీవన నాడి ఎలా బతకాలి, మన జీవితాంతం ఎటువంటి కష్ట సుఖాలను అనుభవించి ఎలా బతకాలి అనేది రాముల వారు మనకి నేర్పించిన ఒక ఉదాహరణలాగా రామాయణం మనకి చెప్తుంది. కాబట్టి రామాయణం అనేది చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విధంగా చిత్రరూపేణ ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ముందుగా వినాయకుడి కోవిల, విజయ గణపతి స్వామి వారు దర్శించుకొని దాని తర్వాత కృష్ణాలయం, శ్రీమన్నారాయణుడు శ్రీభూ సమేత శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారు ఉంటారు. అక్కడ నుంచి మొదలుకొని రామాయణ ఘట్టాలన్నీ ప్రారంభమవుతాయి. మధ్యలో ఆంజనేయ స్వామి, 60 అడుగుల ఆంజనేయ స్వామి ఉంటారు. రామబాణానికి తిరుగులేదు అంటారు కదా పెద్దవాళ్ళందరూ. శాస్త్రం చెప్తుంది రామబాణానికి తిరుగులేదని, రామాయణం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. కాబట్టి రామబాణానికి తిరుగులేదు కాబట్టి రాముల వారి బాణాన్ని చివరి అంచున ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామికి ఏ పని మొదలుపెట్టిన ఆంజనేయ స్వామిని తలుచుకొని ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ పూర్తవుతాయని సంకల్పం అందరికీ. కాబట్టి రామబాణానికి తిరిగి ఉండదు కాబట్టి ఆ మధ్యలో 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించ జరగడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రామాయణ ప్రారంభం కథ అంతా మళ్ళీ ప్రారంభం అవుతుంది. చివరి పట్టాభిషేకం వరకు ఉండి చివరిన రాముల వారి దేవాలయం ఉంటుంది. హనుమత్ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవస్థానం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. విన్నారు కదా, ఇదే ఈ టెంపుల్ యొక్క చరిత్ర అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి రామాయణం అచ్చుగుద్దినట్టు శిల్పం చెక్కి మనకి ఇక్కడ రామకథను అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మనకి శ్రీరాముని జననం, సీతాన్వేషణ, వనవాసం నుంచి యుద్ధం, రాముని పట్టాభిషేకం దాకా ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ శిల్పాల రూపంలో మనకి చూడవచ్చు అనమాట. మీరు అలా ఈ ఘట్టాన్ని పూజ చేసుకుని బయటికి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. ఈ ఆంజనేయ స్వామి వారి మీద మనకి లేజర్ షో అయితే వేస్తున్నారనమాట. దీనికి ఒక కథ ఉంది. అదేంటంటే, ఎంతోమంది సైంటిస్టులు కష్టపడి ఈ ఆంజనేయ స్వామి మీద లేజర్ షో అంటే రామాయణాన్ని వేయడం జరుగుతుందనమాట. ఇది వచ్చేసి 2వ ఘట్టం ఫినిష్ అయిపోయింది. ఈయనే ఫౌండర్ అంతా చెప్పుకున్నాం కదా. ఈ టెంపుల్లో మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే లిఫ్ట్లో ఎక్కించి పైకి తీసుకురావచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కూడా అయితే. అండ్ ఇక్కడ మనకి రామాలయం ఉందన్నమాట మెయిన్. ఈ రామాలయంలో రాముల వారి విగ్రహం చూస్తే ఇంకా కళ్ళు చెప్పనవసరం లేదు, మాటలు లేవన్నమాట. ఒకసారి మీరు చూడండి. ఈ రామనారాయణలో గార్డెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్లాంట్స్కి వాటరింగ్ కూడా చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి చాలా రకాల చిన్న చిన్న టెంపుల్స్లో ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ మనకి అక్కడక్కడ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి గోశాల. గోశాలలో ఫస్ట్ మేము అనుకున్నాము గోపాలు లేడు అనుకుంటే, ఇందుకే వేరే పక్క నుంచి చూస్తే కనిపిస్తున్నారు. అండ్ మొత్తం మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్లో 6:30కి 7కి అనుకుంటా, 7:30కో 3 సార్లు షో అయితే వేస్తారు. లేజర్ షో. ఖచ్చితంగా రండి. టికెట్ కేవలం రూ. 50 మాత్రమే.
ఎంట్రీ టికెట్ ప్లస్ అది కూడా ఇంక్లూజివ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ మేము వినాయకుడి టెంపుల్కి వచ్చాము. ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంది. అది ఫస్ట్ తెరలేదనమాట. తర్వాత తెరిసే దర్శనం చేసుకున్నాం. వెనకాల మనకి శివపార్వతులు అయితే ఉన్నారు, చూసారు కదా. ఇక్కడ శివలింగం, నంది, చూసారు ఎంత బాగుందో వ్యూ అయితే. అండ్ సన్సెట్ టైంలో ఈ టెంపుల్ చూస్తే మాత్రం నిజంగా అద్దరిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ టైం మార్నింగ్ కంటే నైటే చాలా బాగుంటుంది. అలా సన్సెట్ అవుతూ ఈ పక్కనున్న ఆ ఆంజనేయ స్వామి వారిని చూస్తూ అలా టైంపాస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మేము అదే గణపతి వినాయకుల స్వామి ఆశీర్వాదం తీసుకుని లేజర్ షో అయితే స్టార్ట్ చేస్తున్నారని చెప్పారనమాట. వెంటనే వెళ్ళి కూర్చున్నాము సీట్లో. కూర్చోగానే మనకి లేజర్ షో అయితే స్టార్ట్ చేస్తారు. ఒకసారి జస్ట్ మీరు చూడండి. కూడిన లేజర్ షో కూడా ప్రదర్శించబడుతుంది. స్వామివారి ప్రదర్శన అనంతరం అద్భుతమైన 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారి గురించి తెలుసుకొని శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా పాడి పంపిన మహాహారతి పాటతో మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకోవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇక్కడ పెడుతున్న పాటకి కాపీరైట్ వస్తుందని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాను. ఒకసారి వీడియో చూడండి. ఇక లెజర్ షో అయిపోగానే మనకి తొలిహారతి ఇచ్చేస్తారనమాట ఆంజనేయ స్వామి వారికి. ఆ తర్వాత మనకి లైట్స్ అనేవి ఆన్ చేస్తారు గుడి మొత్తం. ఇదిగో ఆంజనేయ స్వామి వారు ఇలా ఉన్నారు, కింద నుంచి కనిపిస్తున్నారు. ఇక్కడ పంతులు గారు తీర్థం ఇచ్చారు, అది కూడా తీసుకుని ఇంకా అలా వచ్చి గుడి వ్యూ చూస్తే ఫౌంటైన్ లైటింగ్స్తో చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు కూడా లైటింగ్ అయితే ఆన్ చేశారు. గుడి అయితే నిజంగా చాలా బాగుంది. ఎవరైనా ఈ గుడి విజయనగరం దగ్గరలో ఉంటే, లేదంటే మీకు మంచి ఫ్యామిలీ ట్రిప్ వేసుకోవాలనుకుంటే రామనారాయణ టెంపుల్కి అయితే ట్రిప్ అయితే వేసేయండి. ఇక్కడ సుదర్శన చక్రం ఇందాక గోశాల ఉంది కదా, అది చూడండి ఎంత బాగుందో పైనుంచి. నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడి సుదర్శన చక్రం ఎలా ఉంటుందో నిజంగా ఇక్కడ చూపించారు. మనకి ఇదే టెంపుల్లో కింద మనకి వాటర్ బాటిల్స్ అనేసి ఇస్తారనమాట, అమ్ముతారు. నెక్స్ట్ రామాయణకు సంబంధించిన బుక్స్, ఫొటోస్ ఇవన్నీ అమ్ముతారు. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. కింద లక్ష్మీదేవి వాటర్ ఫాల్స్ కూడా అందిస్తారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ అనమాట. ఇది మనం చూస్తుంది రామాలయం. మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని హైప్ కూడా చేయండి. మరిన్ని కొత్త మంచి గుళ్ళు, ట్రావెల్ వ్లాగ్స్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని పెట్టుకోండి.